కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్తో రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ పరిధి కర్నల్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టి దీక్షకు ప్రజలు మద్దతు తెలిపారు. కంటోన్మెంట్ విలీనానికి అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ఎంపీ ఈటలతో పాటు బీజేపీ నేతలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రాణం ఉన్నంత వరకు విలీనం కోసం పోరాటం చేస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. నేను ఇందాకనే చెప్పాను, నేను ఈ యొక్క వేదిక ద్వారా ప్రమాణం చేస్తున్న డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ చేసే బాధ్యత శ్రీ గణేష్ తీసుకుంటున్నాడు. అదే మాదిరిగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక పక్క నేను డిఫెన్స్ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేపిస్తా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈటల రాజేందర్ గారిది కూడా సమానం కూడా బాధ్యతనే కాబట్టి వారు కూడా ఏవియేషన్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేయాలి. ఈ అన్నానగర్ నుంచి రసూల్పుర ఇవన్నీ ఉన్న ఏరియాలంతా శ్రీలంక బస్తీ కావచ్చు, ఈ ఏరియాలన్నీ ఏవియేషన్ ల్యాండ్స్ కాబట్టి వారు కూడా చెయ్యాలి. ఇవన్నీ చేస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మనకు 3.5% ట్యాక్సులు మిగులుతాయి, నిధులు వస్తాయి, డెవలప్మెంట్ అవుతుంది, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తుంది. మంచిగా పనిచేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారని లీడర్లు కూడా మా అమ్మ, మా అక్కలకి, మా చెల్లెలకి, అన్నా తమ్ములకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఫోన్ చేసంగానే పలకరిస్తారు, ఫోన్ చేసగానే పనిచేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ లేదని ఇప్పుడు మా వేదిక మీద ఉన్నా కూడా కొంతమంది నిరాశకు గురై ఎలక్షన్ లేకుండా ఏం పని చేయాలి ఇన్ని సంవత్సరాలు ఒక ఆలోచనతో వస్తుంది. కాబట్టి ఇవి ఎలక్షన్ వ్యవస్థ రావాలంటే మాకు బోర్డు ఎలక్షన్ కాదు, కార్పొరేషన్ ఎలక్షన్ కావాలి. కార్పొరేషన్ ఎలక్షన్